हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमन चैतन्य महाप्रभु वाరు श्रीमती राधाराणी शिल गुरुदेवुలు शिल ప్రభువారు వారు श्री गोदा रंगनाथ स्वामी श्री पूज्यपाद त्रिदंड स्वामी भक्ति गंगा वनदेव महाराज అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఈ ధనుర్మాసంలో శ్రీ ఆండాలమ్మవారు ప్రసాదించిన శ్రీ తిరుప్పావై గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఆండాం తిరువడిగలే శరణం నీలా తుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరా సిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం సృజనిగలితం యా బలాకృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాల్ తిరువడిగలే శరణం. ఈరోజు 18వ పాసురం 36 పేజీ. உந்து மதகளித்தன் உந்து மதகளித்தன் உந்து மதகளித்தன் ஓடாதான் 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 தோல்வலியன் 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 நந்தகோபாலன் 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 மருமகளே 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 நப்பின்னாய் 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 கந்தம் 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 கமலும் 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 குழலி 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 கடை திறவாய் கடை திறவாய் கடை திறவாய் வந்தெங்கும் வந்தெங்கும் கோலி 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 அழைத்தனகாம் அழைத்தனகான் 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 மாதவி 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 பந்தல் மேல் பந்தல் மேல் பல்கால்
பல்கால் பல்கால் குயில் இனங்கள் குயில் இனங்கள் குயில் இனங்கள் கூவினகான் 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 பந்தார் விரலி பந்தார் விரலி பந்தார் விரலி உண்மைத்துணன் 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 பேர் பாடா பேர் பாடா பேர் பாடா செந்தாமரை கையால் செந்தாமரை கையால் செந்தாமரை கையால் சீரார் வளை எழுப்ப சீரார் வளை எழுப்ப சீரார் வளை எழுப்ப ಒಂದು ದಿರವಾಯ್ ಒಂದು ದಿರವಾಯ್ ಒಂದು ದಿರವಾಯ್ ಮಗಳಿಂದು 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 ಏಲೋರ್ ಎಂಬಾಯ್ ஏலோர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே శరణం. నిన్న 17వ పాసురంలో ఆండాళ్ గోష్ఠి యశోదని, నందమహారాజుని, బలరాముడిని, కృష్ణుణ్ణి నిద్రలేపారు. నిజానికి యశోద కనిపిస్తున్నారు, నందమహారాజు కనిపిస్తున్నారు. అక్కడ ఒక ఇద్దరు పడుకున్నట్లుగా అనుకున్నారు. అందుకే కాస్త బలరాముడి పాదాలు కనిపించాయి, కానీ కృష్ణుడి పాదాలు కనిపించలేదు. అప్పుడు యశోద చెప్పినట్లుంది, కృష్ణుడు ఇక్కడెక్కడ ఉన్నారు, కృష్ణుడు ఇక్కడ లేదు, మరి ఎక్కడుంటారు? నీలాదేవి భవనంలో ఉన్నారు. వెంటనే అక్కడి నుంచి మళ్ళీ నీలాదేవి భవనానికి ఆండాళ్ గోష్ఠి వెళ్ళారు. ఈరోజు 18వ పాసురంలో నీలాదేవిని నిద్రలేపి ఒకసారి మేము వచ్చామని చెప్పండి కృష్ణుడికి అంటూ ఇక్కడ ప్రార్థిస్తారు ఆండాళ్ గోష్ఠి. చూడండి, ఎక్కడెక్కడ శ్రీ సంప్రదాయం యొక్క మందిరాలు ఉన్నాయి. స్వామి ఒక చోటు ఉంటారు, అమ్మవారు ఇంకో చోటు ఉంటారు. శ్రీరంగం వెళ్ళండి, తిరుపతి వెళ్ళండి, అమ్మవారు ఇంకా కింద ఉంటారు. కొండపైన స్వామి ఉన్నారు, కింద పద్మావతి, తిరుచానూరు. ఎక్కడైనా సరే అమ్మవారు యొక్క సన్నిధి వేరుగా ఉంటుంది, స్వామి సన్నిధి వేరుగా ఉంటుంది. అంతరార్థం ఏంటంటే, పిల్లలు తల్లితోటి ఎక్కువగా చనువుతూ ఉంటారు. తమ కష్టాలు సుఖాలన్నీ కూడా తల్లితోటి పంచుకుంటారు. ఎందుకంటే తండ్రి పగలంతా కనిపించరు, ఏదో పనిలో ఉంటారు, బయటికి వెళ్ళి మరి కుటుంబాన్ని పోషించాలి కదా, ఏదో పని మీద వెళ్ళిపోతారు. రాత్రి ఎప్పుడో వస్తారు, 9వ 10వ ఎప్పుడుకో. మరి పిల్లలకి పక్కనే ఉంటారు తల్లి. అమ్మ నాకు సైకిల్ కావాలి, అమ్మ నాకు పుస్తకాలు లేవు, అమ్మ నాకు అంటూ ప్రతిదీ ఏది కావాలని అని చెప్పినా కూడా తల్లితోటి చెప్తారు. తల్లి రాత్రికి తండ్రితోటి చెప్పిద్ది. అప్పుడు ఇలా సైకిల్ కావాలంటే అందరూ సైకిల్ మీద వెళ్తున్నారు, మనవాడి నడిచి వెళ్తున్నాడు సైకిల్, ఇప్పుడే ఎందుకు, వాడికి ఇవ్వాలి, ఇప్పించాలి అంతే అని చెప్పి తల్లి ఇచ్చేస్తుంది అన్నమాట. వాడికి సరిగా నేర్చుకోవడమే రాదు, ఇప్పటివరకు సైకిల్ తొక్కడమే రాదు. ఇప్పుడు ఎందుకు పాత సైకిల్ ఏదన్నా, లేదు కొత్తదే కావాలా. తల్లితోటి చెప్పుకుంటాడని కూడా. ఇక ఆటలు సాగాలంటే తల్లి దగ్గరే, తండ్రి దగ్గర సాగవు. కనుక తండ్రి ఆయనకు కూడా వాత్సల్య ప్రేమే ఉంటుంది పిల్లల మీద, కానీ ఉగ్రరూపం ముందు వచ్చేస్తుంది. కనుక లోపల ఉంటుంది ప్రేమ అంతా కూడా. కాస్త కఠినంగా వ్యవహరించినట్లుగా కనిపిస్తారు, కానీ లోపల మరి కోమలంగానే ఉంటుంది. తల్లి పాపం పిల్లవాళ్ళని దగ్గరే ఉంటుంది, ఎప్పుడు కష్ట సుఖాలని తానే తీరుస్తుంది. మరి ఏదైనా పొరపాటు జరిగినా కూడా కాస్త వెనకేసి తీసుకొస్తుంది. ఇప్పుడు ఒక్కసారి చూడండి, పిల్లవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, కొన్ని సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోయాడు అనుకున్నాం.
మరి వచ్చేసరికి 12 గంట అవుతుంది. మరి తండ్రి గారు తెలిసిందంటే మరి గొడవ చేస్తారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాడు, వచ్చేస్తాడు. మరి వాడు 12 గంటకు వచ్చేదాకా తల్లి మేలుకొని ఉంటుంది పాపం. ఎక్కడ కాస్త తలుపు అలా శబ్దం రాగానే వెంటనే వెళ్ళేసి చడి చప్పుడు లేకుండా మెల్లగా గేట్ తీసేసి లోపల తీసుకొచ్చారు. ఎక్కడ తండ్రి తెలిసిపోతుంది, అరిచేస్తాడని. మరి ఎప్పుడు వస్తాడా నావాడు పిల్లవాడు? 1 గంటకు వచ్చేదాకా అలా తలుపు అలా పెట్టేసుకుంటుంది. కాస్త శబ్దం రాగానే మెల్లగా తీసి ప్రతిసారి తల్లి పిల్లవాడు ఏం చేసినా కూడా వెనకేసుకొచ్చేది తల్లి. మరి అమ్మవారి సన్నిధి ఎప్పుడు కూడా వేరుగా ఉంటుంది. ప్రతి భక్తులు కూడా ఎక్కడికైనా వెళ్ళండి దర్శనానికి, అమ్మవారిని దర్శించాలి. మన యొక్క మొర అమ్మవారికి తెలియచేయాలి. మనము తండ్రి దగ్గరికి వెళ్ళి దర్శించే లోపలే అమ్మవారికి తెలియజేసి అమ్మవారు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అప్పటికే మన అప్లికేషన్ వెళ్ళిపోయి ఉంటుంది తండ్రి దగ్గరికి. స్వామి వస్తున్నారు అని తెలిసిపోతుంది. అప్పుడు కాస్త ఇలా సావధానం అయిపోతారు. ఓహో పలానా కావాలంటున్నారు, సరే. కనుక అమ్మవారిని దర్శించాలి మొట్టమొదట, తర్వాత స్వామిని. సర్వసాధారణంగా వెళ్ళేసి స్వామి దగ్గరికి వెళ్ళిపోతారు. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్తారు అమ్మవారి దగ్గరికి. ఇది నియమం కాదు. ముందు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, దర్శించాలి, ప్రణామం చేయాలి. శక్తివంతుడు ఎప్పుడు కూడా శక్తికి ఆశ్రయం తీసుకొని ఉంటాడు. శక్తివంతుడు ఎలా అవుతాడు? ధనవంతుడు ఎలా అవుతాడు? ధనం ఉంటేనే ధనవంతుడు. అలాగే శక్తివంతుడు, భగవంతుడు ఇంత శక్తివంతుడు ఎలా అయ్యాడు? శక్తి ఉంది కాబట్టి శక్తివంతుడు అయ్యాడు. శక్తి లేకుండా శక్తివంతుడు అవుతాడా? కనుక ఈరోజు మనము నీలాదేవిని నిద్రలేపుతున్నారు ఆండాల గోష్ఠి. చూడండి, మనం చెప్పుకున్నాము ఇంతకుముందు భగవంతుడి యొక్క శక్తులు అనేకం, అనంతకోటి శక్తులు ఉన్నాయి. అందులో ఆంతరింగ శక్తి ఒకటి ఉంది. ఆ ఆంతరింగ శక్తిని మళ్ళీ హ్లాదిని శక్తి అంటే స్వయంగా శ్రీమతి రాధారాణి. ఎంతమంది లక్ష్మీ సహస్రశతం, ఎంతమంది లక్ష్మీలు ఉన్నారు వైకుంఠ లోకాల్లో? అనంతకోటి వైకుంఠ లోకాలు ఉన్నాయి. అనంత కోటి లోకాల్లో ఎంతమంది లక్ష్మీలు ఉన్నారు? అందరూ కూడా రాధారాణి యొక్క అంశలు. ఇక వైకుంఠ లోకాలకు వస్తే భగవంతుడి యొక్క శక్తులు ఎన్నో ఉన్నాయి. పరాశర శక్తి వివిధైవ శ్రూయతే. మరి శ్రీ భూ నీల 3గా విభజించారు. వైకుంఠంలో ఉన్న ఆంతరింగ శక్తిని 3గా విభజించారు. శ్రీ, భూ, నీల. శ్రీ స్వయంగా లక్ష్మి, భూదేవి, మరి నీలాదేవి. ఎప్పుడైతే ద్వాపరయుగంలో లీలలు చేయడానికి వచ్చినప్పుడు శ్రీ స్వయంగా రుక్మిణీదేవి, శ్రీ యొక్క లక్ష్మి యొక్క అంశతోటి రుక్మిణీదేవి వచ్చారు. భూ అంశతోటి సత్యభామ, నీల అంశతోటి నాగ్నజితి. సత్య అని కూడా ఇంకో పేరు. నీలశక్తి, నాగ్నజితి. ఇవిడికి ఇంకో పేరు సత్య. ఈవిడ 5వ పట్టరాణి. మొదటి పట్టరాణి రుక్మిణీదేవి. ఇలా లెక్క పెట్టుకుంటే 5వ పట్టరాణి నాగ్నజితి. ఈ నీలాశక్తే నాగ్నజితి రూపంలో వచ్చారు శ్రీకృష్ణుడిని సేవించడానికి. సరే, ఈ నీలాదేవిని నిద్రలేపుతున్నారు ఈరోజు పాసురంలో. ఇక్కడ చూడండి, భగవంతుని సంబోధించేటప్పుడు ఎప్పుడు కూడా కృష్ణ అంటే ఆయనకి అంతగా ఆనందం కలగదు. ఓ నందనందన అంటే ఆయనకి ఆనందం కలిగిపోతుంది. యశోదనందన అంటే ఆయనకి ఆనందం కలుగుతుంది. అంటే లీల చేసేటప్పుడు ఎవరైతే తల్లిదండ్రులుగా గ్రహించాడు స్వామి, వారితోటి సంబంధం ఉన్నట్లుగా పిలిస్తే స్వామికి అమితమైన ఆనందం. నేను యశోదనందన్ని, నేను నందనందన్ని అంటూ అమితమైన ఆనందం పొందుతాడు. కృష్ణ అంటే అంతగా ఆనందం లేదు. యశోద కుమారుడా అంటే ఆయనకి చాలా ఆనందం వేస్తుంది. ఇక్కడ కూడా నీలాదేవిని పిలిచేటప్పుడు
గోపాలుని యొక్క నందమహారాజు యొక్క కోడలా అంటున్నారు. నందమహారాజు యొక్క కోడలా అంటున్నారు. అంటే ఆవిడికి ఆనందం కలిగించడానికి విషయం అది. కానీ అవసరం ఇంకా అవసరం. ఉందు మగలిత్తన్ అంటే అత్యంత శక్తివంతుడు నందమహారాజు. ఏనుగుకి ఎంత శక్తి ఉంది అంత శక్తి ఉంది అని కూడా. మరి ఆ శక్తి ఉండబట్టే ఇంత పెద్ద 84 కోసు 84 కోసుల బ్రజభూమికి మహారాజు అయ్యారు ఆయన. మరి శక్తి లేకుండా బలం లేకుండా ఎవరైనా మహారాజు అయిపోతారేంటి? మరి అంత శక్తి ఉంది ఆయన దగ్గర. ఎంతోమంది రాజులు పనిచేస్తున్నారు. మరి అది కూడా మదము స్రవిస్తుంది. అటువంటి అంత ఏనుగు బలం కలిగిన వాడు, భుజబలం కలిగిన వాడు, అటువంటి నందమహారాజుని యొక్క ప్రియమైన కోడలా. ఇక్కడ నప్పిన్నాయి చూడండి, ముద్దుగా పేర్లు ఉంటాయి. ఇప్పుడు నీలాదేవి ఇది డైరెక్ట్ పేరు. ఇది ఆవిడికి ముద్దు పేరు నప్పిన్నాయి. తమిళంలో నప్పిన్నాయి అంటే సౌందర్యాల రాశి. నప్పిన్నాయి అంటే ఏంటి? సౌందర్యాల రాశి. నప్పిన్నాయి ముద్దుగా. మరి ఇంట్లో కూడా ముద్దుగా పేరు పిలుస్తూ ఉంటారు ఏదో ఒకటి. ఇక్కడ నీలాదేవి అనేది ఆవిడ పేరు, నప్పిన్నాయి అనేది ముద్దు పేరు. నప్పిన్నాయి. మరి ఇంత సౌందర్య రాశి ఈ నీలాదేవి. మరి ఎందుకయా ఇంత సౌందర్య రాశి? ఇక్కడ చెప్తున్నారు కందం కమలం కులలి. కందం కమలం కువలలి అంటే సహజమైన పరిమళం కలిగిన కేశ సౌందర్యం కలిగింది ఈ నీలాదేవి. కేశ సౌందర్యం గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. కానీ ఇక్కడ పరిమళం కలిగించే కేశ సౌందర్యం. నల్లగా కురువులు పెద్ద పెద్దవి ఉన్నాయి సరిపోదు, కానీ ఇక్కడ సహజ పరిమళం వస్తుంది. కేశంలో నుంచి సహజ పరిమళం. ఆర్టిఫిషియల్గా ఏదో పూసుకొని పేసుకొని ఈ పరిమళం కాదు, సహజ సిద్ధమైన పరిమళం వస్తుంది. అందుకే ఇక్కడ సౌందర్య రాశి అని ఊరిగా అన్నారేంటి? గంధం కమలం కులలి, సహజ సిద్ధమైన పరిమళం కలిగిన కేశపాసం కలిగింది ఈ నీలాదేవి. మరి అంత సహజ సిద్ధమైన పరిమళం ఉంది కాబట్టి స్వామిని వశం చేసుకోగలుగుతుంది. లేకపోతే ఎలా? కడై తీరవాయి, ఒకసారి తలుపు తెరువమ్మా అని అంటున్నారు. కడై తీరవాయి, ఒకసారి తలుపు తెరవండి. అదే నిజానికి స్వామి రాత్రి పౌలిస్తాము స్వామిని. ఉదయము కాస్త స్తుతించి స్వామిని కాస్త పొగిడి తలుపులు తెరవాలి. ఇది ఒక నియమం. అందుకే సుప్రభాత సేవ అంటారు దీన్నే. స్వామి యొక్క గుణాన్ని కీర్తించాలి. కీర్తించినప్పుడు ఆయనకి సుఖమైన నిద్ర నుంచి కాస్త కళ్ళు తెరవడానికి ఇష్టమవుతుంది. ఇక్కడ స్తుతిస్తున్నాం కాబట్టి. లేకపోతే కష్టంగా ఉంటుంది కదా. ఇంత సుఖమైన నిద్ర, నేను నిద్రపోతుంటే ఇంత శబ్దం చేస్తూ గంటలు కొట్టి మరీ లేపుతున్నారు అని అనిపిస్తుంది. అందుకే సుప్రభాత సేవ మెల్లమెల్లగా ఆయన్ని స్వామి భక్తులందరూ ఎదురు చూస్తున్నారు, ఒక్కసారి కళ్ళు తెరవండి అంటూ సుప్రభాత సేవ చేస్తారు. మరి పవలింపు సేవ పడుకునేటప్పుడు కూడా ఆయన గుణాలని ఆయనకి వినిపిస్తారు. ఆయనకు ఒక ఆనందము. ఎలా మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకోండి, అబ్బా రోజు మందిరం వచ్చేస్తున్నారు, రోజు బాగా నామం చేస్తున్నారు, వెరీ అన్నట్లుగా పొగిడారనుకోండి, నాంతో లేరు అని మనసులో ఆయన అనుకుంటారు కదా. భగవంతుడు నిజంగానే స్వామి అనంత కోటి బ్రహ్మాండాలకు స్వామి. మరి సహజ సిద్ధంగా ఉత్తమ శ్లోకుడు ఆయన. మరి స్తుతి ప్రియుడు. ఎంతగా స్తుతిస్తే ఆయనకి అంత అమితమైన ఆనందం వస్తుంది. అందుకే స్తుతి ప్రియ. ఇక్కడ కడై తీరవాయి, ఒక్కసారి తలుపు తెరవండి అని అంటూ ప్రార్థిస్తున్నారు. బందెం గుమ్ కోలి అలైత్తనగా. మరి ఇక్కడ చూడండి, ఆ తెల్లవారిందని చెప్పడానికి ఇక్కడ కోళ్ళు తిరుగుతున్నాయి. కోళ్ళు చూడండి, ఉదయాన్నే అవే ముందులేస్తాయి జనాల కంటే ముందు. మరి కుక్కురుకు అంటూ అరుస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ రోజుల్లో అసలు ఆ శబ్దమే
శబ్దమే లేదు. ఎక్కడైనా ఉంటుందా? శబ్దమే. మరి పోనీ ఎక్కడైతే కోళ్ళు ఉన్నాయి, మరి నిజంగా కోళ్ళ రూపంలో ఉన్నాయి అంతే, అవి కోళ్ళు కాదు. కోళ్ళ రూపంలో కనిపిస్తున్నాయి. వాటికి అరుపులు తెరుపులు ఏం లేవు. తింటాయి, మనిషి పొట్టలోకి వెళ్ళిపోతాయి అంతే, ఇంకేం పని లేదు వాటికి. మరి ఇక్కడ ఒక సంకేతం చెప్తున్నారు, కోళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి. ఇంకా ఏంటి? తిరగడమే కాదు, అలైత్తనగా కోడి అరుస్తుంది, కూస్తుంది, కోడి కుయ్యడం, కూస్తుంది అని చెప్తున్నారు. ఇంకా మాధవి పందల్ మేల్. మరి నీలాదేవి యొక్క భవనం అద్భుతంగా రకరకాల లతలు, వృక్షాలు, మొక్కలు, అల్లుకునే వృక్షాలు, పూల చెట్లు అన్నీ కూడా మొత్తం భవనం అంతా అల్లుకొని పోయి ఉన్నాయి అన్నమాట. అందుకే ఇక్కడ మాధవి లత చూడండి, మధుమాలతి, మాధవి లత, ఇవన్నీ పూల చెట్ల యొక్క పేర్లు. మాలతి మనకుంది ఇప్పుడు చెట్టు పైన, ఇది మాలతి చెట్టు. ఏ చెట్టు అయితే ఉంది, మాలతి చెట్టు యొక్క పుష్పాలు అత్యంత పవిత్రము, స్వామికి ప్రియము. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇక్కడ కూడా ఇంకోటి ఉండేది, తీసేశారు, ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది. ఇదంతా ఇది ఇక్కడ ఉంది మాలతి, ఇది మాలతి. సరే, అత్యంత పవిత్రము ఈ పుష్పాలు. ఎండిపోయిన తర్వాత కూడా ఈ పుష్పాలని వాడుకోవచ్చు. ఒక్కసారి వాడిన తర్వాత ఏ పుష్పము భగవంతుడి సేవకి పనికిరాదు. కానీ ఈ పుష్పాలు ఎన్నిసార్లు మీరు మాల తయారు చేసి ఎన్నిసార్లు ఇవ్వగలరు, ఉచ్చిష్టం కాదు. చూడండి, మాలతీర మాల గుంతి దివ్వ దోహారగలి ఒక పాట కూడా ఉంది. మాలతీ పూలు మాల తయారు చేసి రాధాకృష్ణులు ఇద్దరికి కూడా వేస్తే బాగుంటుంది అని ఆ పాట యొక్క అర్థం. కనుక ఇక్కడ మాధవి లతలు అన్నీ కూడా పైకి పాకి ఉన్నాయి, పందిర్లాగా అయిపోయింది అనమాట, గొప్ప పందిరిలాగా అయిపోయింది. నీలాదేవి భవనం అంతా పందిర్లాగా అయిపోయింది సహజ సిద్ధంగానే. పల్కాల్ కుయిల్ ఇనంగల్ కూవినగా, ఇక్కడ కోకిలలు కూస్తున్నాయి, కూహు కూహు అని చెప్పి కూస్తున్నాయి. మరి ఇవి కోకిలలు ఎందుకు వచ్చాయి అంటే పాటలు నేర్చుకోవడానికి. ఎవరి దగ్గర? నీలాదేవి దగ్గర. మరి ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చాయంటే మరి రోజు ఆవిడ టీచరు, వీరు స్టూడెంట్స్, మరి రోజు వచ్చి నేర్చుకోవాలి మరి రాగాలు, ఆ యొక్క సరిగమ 10 నిమిషాలు అన్నీ నేర్చుకోవాలి. కనుకనే అందుకే ఈ కోకిళ్ళు కూడా వచ్చేసి ఈ మధురమైన కంఠం నీలాదేవిది, మరి ఆ మధురమైన కంఠం ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవడానికి రోజు వస్తున్నాయి అన్నమాట. ఇవి అమ్మ కోయిలు కూడా వచ్చేసాయి నీ దగ్గర నేర్చుకోవడానికి, ఒకసారి తలుపు తెరువు అన్నట్లుగా ఈ 2 సంకేతాలు చెప్తున్నారు. ఎప్పుడైతే ఇంతగా 2 సంకేతాలు చెప్పిన తర్వాత కూడా శబ్దం లేదు, తలుపులు తెరవలేదు, ఒక్కసారిగా కిటికీ పక్కనే ఉంది, ఆ కిటికీలో నుంచి ఇలా చూశారు, తొంగి చూశారు, ఇంకా నిద్రపోతున్నారా ఏంటి అన్నట్లుగా. అప్పుడు ఏం కనిపించింది వాళ్ళకి? పందార విరలి, మరి ఈ పూల బంతి చేతిలో ఉంది, అమ్మవారి చేతిలో ఉంది పూల బంతి. బహుశా స్వామి అమ్మవారి ఇద్దరు ఆడుకున్నట్లున్నారు, పూల బంతితోటి ఆడుకున్నట్లున్నారు. ఇప్పుడు అమ్మవారి చేతులకు వచ్చేసింది పూల బంతి, చేతిలో ఉండడం చూశారు. పందారి విరలి, చేతిలో ఉంది పూల బంతి. ఉన్మైతున్నన్ పేరు పాడి, ఇప్పుడు స్వామి యొక్క వైభవాల్ని మేము పాడుతున్నామమ్మా, ఒకసారి తెరువు. ఎలా తెరవాలి? సెందామరై కయ్యల్, తామర పుష్పాలు లాంటి అత్యంత కోమలమైన గులాబీ రంగు కలిగిన హస్తాలతోటి మెల్లగా వచ్చి తలుపు తెరువు అని అంటున్నారు. మరి ఆవిడ యొక్క హస్త సౌందర్యం గురించి కూడా ఇక్కడ. ఇంకా ఏంటి? సీరా వలై ఒలిప్ప, మరి గాజుల సవ్వడి మాకు వినిపించేటట్టుగా. అంటే మీరు తెలుస్తున్నాడు చూడండి, ఇప్పుడు అమ్మవారి లోపల ఉన్నారు, వీరు బయట ఉన్నారు. మెల్లగా ఒక్కొక్క పాదం వేస్తే గజ్జల శబ్దం వస్తుంది,
ఇంకాస్త ఇంకా 2 అడుగులు వేస్తే ఈ చేతులు గాజులు శబ్దం వస్తుంది. మరి ఈ శబ్దం రాగానే బయట ఉండి వారికి వచ్చేస్తున్నారు అని ఒక వచ్చేస్తుంది కదా మనసులో, ఇంకా లేచేశారు, వచ్చేస్తున్నారు ఇంకా ఆ శబ్దం రాగానే. మరి ఈ తామర వంటి హస్తాలతోటి మెల్లగా ద్వారాలు తెరవండి అంటూ ఇక్కడ ప్రేమతోటి ఉత్సాహంతో అది కూడా చూడండి. అంటే కాస్త ఇప్పుడు ఇంత తెల్లవారుజామునే వచ్చేసారా అందరూ కట్టకట్టుకొని అన్నట్లుగా అనుకోవద్దమ్మా. కాస్త ఉత్సాహంగా, కాస్త నవ్వుముఖంతో, కాస్త ప్రేమతోటి తెరువు, వచ్చేసారా అన్నట్లుగా. అంతేగాని ఇంత తెల్లవారుజామునే కట్టుకొని వచ్చేసారు, తర్వాత రండి, తెరవండి అని అంటున్నారు, సరేలే తెరుస్తాలే అని చెప్పి కాస్త విసిగెత్తి మరీ తెరవగమ్మ. కాస్త ప్రేమతోటి, ఉత్సాహంతో, నవ్వుముఖంతో, అది కూడా మాకు శబ్దం వినిపించాలి, నీ గాజుల శబ్దం, నీ మరి గజ్జల శబ్దం వినిపించాలి, తామర లాంటి ఆ హస్తాలతోటి కాస్త మెల్లగా అలా తెరవాలి అని చెప్పి అమ్మవారు మరి చెప్తున్నారు ఇక్కడ. అమ్మవారు చెప్పినట్లే అందరూ వింటారు. మరి వానదేవుడు కూడా అమ్మవారు చెప్పినట్లే విన్నారు కదా. మొట్టమొదట ఇలా కురువు, అలా కురువు, అలా ఉరుము, ఇలా ప్రకాశించు అంటూ అమ్మవారు ఎన్నో నేర్పారు, అందరికీ నేర్పిస్తున్నారు ఆండాళ్ళ అమ్మవారు. అందుకే మన యొక్క ప్రార్థనలో నీలాతుంగ స్తనగరి తటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం, కృష్ణుణ్ణి నిద్రలేపింది అమ్మవారు, ఆండాళ్ళ అమ్మవారు నిద్రలేపారు. ఉద్బోధ్య కృష్ణం నిద్రలేపారు. నీలాతుంగ స్తనగిరి తటి కృష్ణ ఉద్బోధ్య కృష్ణం పారాస్త్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయం సృజనికలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయ. మరి నిద్రలేపారు, మళ్ళీ పాఠాలు నేర్పారు. ఊరికే నిద్ర లేపడంతో సరిపోలేదు, కృష్ణుడిని నిద్ర లేపింది, పాఠాలు నేర్పింది ఆండాళ్ళ అమ్మవారు. ఏం పాఠాలు నేర్పింది? అయ్యో జీవులు పడున్నారు స్వామి, దుఃఖాలయంలో పడున్నారు, కాస్త మీరు దయ చూపండి అంటూ ఆయనకి నేర్పాల్సిన పాఠాలు ఆయనకి నేర్పింది, మనకు నేర్పాల్సిన మనకి తిరుప్పాయి వై మనకి నేర్పింది అమ్మవారు. తర్వాత సోచ్చిష్టాయం సృజనికలితం యా బలాత్కృత్య భుంక్తే. మరి స్వామికి పాఠాలు నేర్పడంతో సరిపోలేదు, మరి స్వామి ఇలా చూశారు, ఊరికే పాఠాలు నేర్పడానికి వచ్చావా ఏంటి అన్నట్లుగా. అప్పుడు లేదు నీకు పుష్పమాల, పూలమాల ఇస్తానంటూ తన యొక్క ఉచ్చిష్టమైన మాల, తాను వేసుకున్న మాల స్వామికి సమర్పించింది. చూడండి, స్వామికి ఇంకా అమితమైన ఆనందం కలుగుతుంది. అమ్మవారి మాల స్వామికి ఇస్తే మరి దండలు మారుస్తారు. ఎక్కడైనా మీరు కళ్యాణం చూసారేమో, ఎక్కడైనా సరే సీతారాముల కళ్యాణం కానీ, గోదారంగనాథుల వరగాను మనకి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది 13వ తేదీ. అప్పుడు కూడా గమనించండి, మరి మాలలు వేస్తారు, వాళ్ళ మాల వీళ్ళు మళ్ళీ మారుస్తారు, అటు ఇటు ఎన్నోసార్లు. స్వామికి ఆనందం, అదొక ఆనందం. ఎందుకంటే పరిమళమైన మాల, నిజంగానే మాల పరిమళం, పుష్పాలన్నీ రకరకాలు. మరి అమ్మ యొక్క స్పర్శ, వక్షస్థలం యొక్క స్పర్శతోటి ఇంకా పరిమళం వచ్చేస్తుంది. ఇక స్వామి కాదనలేడు. కనుక ఈ 18వ పాసురంలో నీలాదేవిని కాస్త నిద్రలేపి కాస్త వచ్చి తలుపు తెరవమని ఇక్కడ చెప్తున్నారు. ఈ నీలాదేవియే నాగ్నజిత్. ద్వాపరయుగంలో ఎప్పుడైతే నాగ్నజిత్తుడు అనే గొప్ప మహారాజు ఉన్నారు, ఆయన యొక్క కుమార్తె నాగ్నజిత్. నిజానికి ఆవిడ చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే ఇష్టం, కృష్ణుడే వివాహం చేసుకోవాలని. ఆయన కూడా ఇష్టము తన కుమార్తెని కృష్ణుడికే ఇవ్వడానికి. ఎప్పుడైతే తన దగ్గర 7 ఆంబోతులు ఉన్నాయి, 7 ఆంబోతుల్ని ఎవరైతే అణిచి ముక్కుకు తాడు వేయగలడో, అణచేయాలి, అణిచేసి ముక్కుకు తాడు వేయగలడో అటువంటి వీరుడికి నా కుమార్తెని ఇస్తాను అంటూ స్వయంవరంలో ప్రకటించారు నాగ్నజిత్తుడు. నిజంగా ఈ విధంగా ప్రకటించింది కృష్ణుడు తెలియదు. అలా వెళ్తున్నారు కృష్ణుడు, అర్జునుడు, మిగతా అందరూ పాండవులు వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే అరే ఇక్కడే మన బంధువులు అని చెప్పి వెళ్ళారు. వెళ్ళేసరికి అప్పటికి ఎంతోమంది రాజకుమారులు వచ్చి ఉన్నారు. అప్పటికి
కృష్ణుడు వెళ్ళారు. సరే ఎప్పుడైతే కృష్ణుడికి విషయం తెలిసింది, అరే రే నాగ్నజిత్తుని యొక్క కుమార్తె నన్ను ప్రేమిస్తుంది అని కృష్ణుడికి తెలిసింది. అప్పుడు కృష్ణుడు అన్నారు, మీ కుమార్తె మమ్మల్ని ప్రేమిస్తుందని మాకు తెలిసింది ఇప్పుడే, సరే వివాహం చేసుకోవడానికి వచ్చాను. అప్పుడు మామగారు అన్నారు, అయ్యో మేము ఇప్పుడే స్వయంవరం ప్రకటించామే, ఎంతోమంది రాజులు వచ్చేసరి, ఎవరు కాళ్ళు చేతులు ఇరిగి అందరూ వెళ్ళిపోతున్నారు. ఏంటి ఆ స్వయంవరంలో ఏం చెప్పారు? నా దగ్గర 7 ఆంబోతులు ఉన్నాయి, వాటిని అనిచ్చి ముక్కుతాడు వేసిన వీరుడికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని నేను ప్రతిజ్ఞ చేస్తాను. మీకే ఇవ్వడానికే నాకు ఇష్టము, కానీ ముందే ప్రతిజ్ఞ చేసేస్తాను అని అన్నారు. ఇందులో ఏముంది అని చెప్పి ఎంతోమంది మొత్తం భరతవర్షంలో ఉన్న రాజకుమారులు అందరూ వెళ్ళారు. మరి ఎవరికి వద్దు? మరి నాగ్నజిత్ సౌందర్య రాశి. కానీ స్వయంవరంలో ప్రకటించినట్లుగా ప్రతిజ్ఞ చేసినట్లుగా 7 ఆంబోతుల్ని అణిచి ముక్కుతాడు వేయాలి, వారికి మాత్రమే లభిస్తుంది నాగ్నజిత్. మరి అమ్మాయి లోభంతో వచ్చారు, కాళ్ళు చేతులు ఇరిగి అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక్క ఆంబోతుని అణచడమే అది కష్టం. బాగా మదం బట్టి ఉన్నాయి, పెద్ద పెద్ద కొమ్ములు. మరి అటువంటి ఆంబోతులతోటి మరి కాస్త స్పర్శ చేసామంటే చాలు భయంకరమైన క్రోధంతో వచ్చేస్తాయి, మరి పొడి చేసేస్తాయి. అటువంటివి 7 ఆంబోతులను ఒకేసారి నియంత్రించాలి, ఒక్కొక్కటి కాదు. వెంటనే కృష్ణుడు బరిలోకి దిగాడు, తనను 7 రూపాయలుగా విభక్తి చేసుకున్నాడు. 7 రూపాయలు విభక్తి చేసుకొని అది వాటిని అణిచేశాడు, ముక్కుతాడు కట్టేసి కూర్చోబెట్టేశాడు. చూడండి, ఆంబోతు ఇవి మన ఇంద్రియాలే ఆంబోతులు. ఈ 10 ఇంద్రియాలు ఉన్నాయి, మనసుతో కలిపితే 11 ఇంద్రియాలు. 11 ఇంద్రియాలు ఇవే గుర్రాలు అంటారు, ఆంబోతులు అంటారు. ఇవే నిజంగా వీటిని మనం అంచలేము. మరి ఎవరైతే స్వామికి ఆశ్రయం తీసుకుంటారో మనస వాచ కర్మణ, మనసు పూర్తిగా, మరి వాక్కు పరంగా, మరి శరీరం పరంగా, మరి అన్ని విధాలుగా త్రికరణ శుద్ధి అంటారు. ఈ విధంగా ఎవరైతే శరణ పొందుతారో, ఎవరైతే స్వామికి ప్రార్థిస్తారో వారు మాత్రమే ఈ ఇంద్రియాలని అణిచివేయగలరు. స్వామి అణుస్తారు, మనమేమిటి అణచడం? ఈ నాలుకని స్వామి సేవలో పెట్టేస్తాము అంటే అణిచినట్లే కదా. ఈ చెవులని స్వామి యొక్క గుణాలని శ్రవణం చేయడంలో పెట్టేస్తాము అంటే అణిచినట్లే కదా. మన మనసుని స్వామి చరణాల్లో పెట్టేస్తాం అంటే అణిచినట్లే కదా. ఈ శరీరాన్ని మందిరం మార్జించడానికి మరి స్వామి సేవలో పెట్టేస్తాం అంటే అణిచినట్లే కదా. కనుక అణచడం అంటే ఈ విధంగా స్వామియే అణచేస్తారు. అందుకే గోపికలు తవ కథామృతం తప్త జీవనం, అలాగే శృణ్వతాం శ్రీమతాం గేహి, అలాగే రుక్మిణీదేవి కూడా ప్రార్థించింది, స్వామి మీ యొక్క కథామృతం శృత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరై హరతోంగ తాపం. నిర్విశ్య కర్ణ వివరై హరతోంగ తాపం. తాపమే ఇంద్రియాలలో వచ్చే ఇదే తాపం. ఈ తాపాన్ని అణచడానికి శృత్వా గుణాన్ శృణ్వతాంతే, మీ కథ వింటే చాలు స్వామి, ఈ యొక్క ఇంద్రియాల నుంచి వచ్చే ఈ తాపం, ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభౌతికం, త్రితాపాలు అంటారు. 3 రకాల తాపాలు. ఈ 3 రకాల తాపాలని అణచాలంటే స్వామి యొక్క కథ, హరి కథామృతాన్ని వినాలి, జీవితాంతం వినాలి. ఎందుకంటే కొత్తదనం ఉంది, స్వామిలో కొత్తదనం ఉంది, ఆయన నామంలో కొత్తదనం ఉంది, ఆయన కథలో కొత్తదనం ఉంది, ఆయన రూపంలో కొత్తదనం ఉంది, ఆయన ధామంలో, ఆయన అన్నిట్లో కొత్తదనం ఉంది. కొత్తదనం ఉంది కాబట్టే కోట్ల యుగాలు అయిపోయినా కూడా ఆయన నిత్యధామంలో ఉన్నారు భక్తులు. అంటే ఇక్కడ చూడండి, భౌతిక జగత్తులో ప్రతిదీ కొత్తదనం ఏం లేదు భౌతిక జగత్తులో. ఇప్పుడు ఎవరినైనా మనం అందుకే ఇప్పుడు అబ్బా ఎప్పుడు మరి
ఒకే భార్య ఒకే భర్త అని విసిగెత్తి మళ్ళీ ఇంకో రెండో పెళ్ళో మూడో పెళ్ళో వదిలేసి ఇంకొక వేరే చోటికి వెళ్ళిపోతారు. ఎప్పుడు చూసినా ఇవన్నీ చూడాలా ఏంటి నాట్లో మరి విసిగెత్తేస్తారు. మరి కొత్తదనం లేదు, ఈ భౌతిక జగత్తులో కొత్తదనం లేదు. నిజంగా కొత్తదనం కావాలంటే స్వామి ఆయన నామం చేయండి, ఆయన కథ వినండి, కొత్తదనం ఎంత కావాలంటే అంత వస్తుంది. కోట్ల యుగాల తర్వాత అయినా సరే మళ్ళీ కృష్ణ అనగానే మళ్ళీ కొత్తదనం. కోట్ల యుగాలు జపం చేస్తారు కృష్ణ కృష్ణ రామ రామ అని చెప్పి, మళ్ళీ కోట్ల యుగాల తర్వాత మళ్ళీ కృష్ణ అనగానే మళ్ళీ కొత్తదనం. కనుక కొత్తదనం ఆయన దగ్గర ఉంది, ఇంకెక్కడా లేదు. సరే 7 ఆంబోతుల్ని నియంత్రించి ముక్కుతాడు వేసేసారు. నాగనజిత్తుడు వచ్చి ఇదిగో అయ్యా మా అమ్మాయి మీ చేతిలో పెడుతున్నాం అంటూ నాగనజిత్తి సత్యాన్ని తీసుకొచ్చి చేతిలో పెట్టారు. స్వామి తన యొక్క వైభవం తన యొక్క పరాక్రమం ఎంతో ఉంది, కానీ ప్రదర్శించేది కొద్దిగే. ఎంత అవసరమో అంతే ప్రదర్శిస్తారు, ఎంత అవసరమో అంతే. గోవర్ధనగిరి ఎత్తాలంటే అంతే ప్రదర్శిస్తారు. మొత్తం బ్రహ్మాండాలనే తన యొక్క శిరస్సు మీద ఆవగింజలాగా ధరిస్తున్నారు. గోవర్ధనగిరిని ఎత్తడం కదా. మరి 7 ఆంబోతుల్ని నియంత్రించడం సమస్య ఏం లేదు, అన్నీ చేయగలరు స్వామి. ఎప్పుడైతే సముద్ర మంథనంలో రాక్షసులు దేవతలు మంథనం చేస్తున్నారు, మొట్టమొదటి విషం వచ్చింది, చివరన అమృతం వచ్చింది. ఈ మధ్యలో చాలా చాలా రకాల వస్తువులు వచ్చాయి. ఐరావతం వచ్చింది, అశ్వశ్రీవ శ్రీవ అనే ఉచ్చైశ్వర్యం అని గుర్రం వచ్చింది. ఇలా రకరకాలు ఎవరికి కావాల్సిన వాళ్ళందరూ తీసుకున్నారు. ఎప్పుడైతే స్వయంగా సముద్రం మంత్రం నుంచి లక్ష్మీదేవి ప్రకటమైంది, దేవతలు రాక్షసులు నాకు కావాలని చెప్పి పరిగెత్తుతున్నారు. అప్పుడు బ్రహ్మ ప్రకటమయ్యారు. ఇదేమన్నా వస్తువా ఏంటి, నాకు కావాలని చెప్పి అందరు పరిగెత్తున్నారు. ఆవిడని అడగండి, ఆవిడ ఎవరిని కోరుతుందో. వస్తువు అయితే సరే నాకు కావాలని చెప్పి ఐరావతం ప్రకటనగానే ఇంద్రుడు నాకు కావాలి, సరే నువ్వు తీసుకోవయ్యా. మరి ఉచ్చైశ్వర్యం అనే గుర్రం ప్రకటనగానే బలి మహారాజు అన్నారు, మేము కూడా పరిశ్రమ చేస్తున్నాం, నాకు కావాలి, సరే నువ్వు తీసుకో. ఇలా రకరకాల వస్తువులు వచ్చినప్పుడు అది లక్ష్మీదేవి ప్రకటనగా నాకు కావాలని చెప్పి అందరు పరిగెత్తున్నారు. ఇంకా మంత్రం లేదేం లేదు, అమృతం మాట దేవుడేరు. కానీ బ్రహ్మ అన్నారు, అయ్యా ఆవిడ ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆవిడకి ఇవ్వడమే ఆయనకి ఇవ్వడమే మంచిది అన్నట్లుగా అన్నారు. సరే స్వయంవరం ప్రకటించారు బ్రహ్మ. ఇటువైపు దేవతలు, అటువైపు రాక్షసులు, ఋషులు, మునులు, వాళ్ళు వీళ్ళు తపస్సులు అన్నింటిని వదిలేసి వెళ్ళిపోయారు అందరూ. లక్ష్మి ఎవరికి వద్దు, అందరికి కావాలి లక్ష్మి. అందరూ వెళ్ళిపోయారు. శివుడు వెళ్ళారు, వినాయకుడు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. మొత్తం బ్రహ్మాండాలన్నీ ఖాళీ అయిపోయాయి, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు. ఎలా ఏదన్నా జియో సిమ్ 3 నెలలు డేటా ఫ్రీ అని చెప్పి ఏదో ప్రకటమైనప్పుడు మరి ఎండా వాన కాదే అని చెప్పి అందరు లైన్లు పెట్టేశారు. 3 నెలలు డేటా ఫ్రీ అన్లిమిటెడ్, ఇంకా అలాగుంటుందన్నమాట. ఇల్లులన్నీ ఖాళీ, జనాలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ప్రకటించారో స్వయంవరం వరమాల ఇచ్చారు లక్ష్మీదేవికి, అమ్మ చూడండి ఎవరికి ఇష్టమే, ఎవరిని మీరు ఇష్టపడతారో వారి మెడలో మీరు వరమాలని వేయండి అంటూ బ్రహ్మ చెప్పారు. అది లక్ష్మీదేవి వరమాల పట్టుకొని చూస్తూ వెళ్తుంది. అందరినీ చూస్తుంది. ప్రతి వారిలో లోపం ఉంది, ఏదో ఒక లోపం ఉంది. లోపం లేని వాళ్ళు ఎవరున్నారు? ఏదో ఒక లోపం ఉంది. ఎప్పుడైతే కుబేరుని చూసింది, వీడి దగ్గర ధనం ఉంది కానీ అందంగా లేడు. ఇంద్రుని చూసింది, అందంగానే ఉన్నాడు కానీ అహంకారం వీడికి ఎక్కువ. ఏదో ఒకటి లోపం ఉంది ప్రతి వాళ్ళు. ఎప్పుడైతే
శివుడిని చూసింది, అందంగానే ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వేషం అమంగళం. వేషం చూస్తే అమంగళం వేషం, పుర్రెలు పాములు అన్ని మొత్తం అన్నీ వేసుకున్నాడు. అబ్బో, మరి చూసినా ఏదో ఒకటి లోపం ఉంది, ఏదో ఒకటి, అది లోపం ఇది లోపం అని. మరి చివరను కూర్చున్నారు నారాయణుడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనలో కూడా లోపం వెతుకుతుంది లక్ష్మీదేవి. ప్రతి వారిలో లోపం ఉంది. నారాయణుడు ఇంకా అందరు వీరెవరు నాకు కాదని చెప్పి నారాయణుడు చివరు కూర్చున్నారు. అందరూ లైన్గా కూర్చున్నారు. నారాయణుడు నాకేం అక్కర్లేదు, బ్రహ్మ పిలిచారు కాబట్టి వచ్చాను అంటూ ఆయన అక్కడ చివరు కూర్చున్నారు. ఆయన మరి లక్ష్మీదేవి వెతుక్కుంటూ నారాయణ దగ్గరికి వెళ్ళింది. చూడండి, లక్ష్మీదేవిని కోరక్కర్లేదు, నారాయణ్ణి మన హృదయంలో పెట్టుకొని నారాయణ నామం జపం చేస్తే చాలు, లక్ష్మీదేవి వెతుక్కుంటూ వస్తుంది మన ఇంటికి. ఇది లక్ష్మీదేవిని పొందే ఉపాయం. అంతేగాని లక్ష్మి లక్ష్మి అంటే ఎప్పటికీ రాదు. నారాయణ నారాయణ అంటే వచ్చేస్తుంది. మరి ఆవిడ వెతుక్కుంటూ నారాయణ దగ్గరికి వెళ్ళింది. ఆయనలో కూడా లోపం చూస్తుంది. మరి ఆయనలో ఏంటి లోపం? నారాయణలో ఏంటి లోపం? అందంగా లేడా? మరి వేషం బాగానే ఉంటుంది కదా, పీతాంబరధారి, శ్రీవత్స చిహ్నం, మరి కౌస్తుభమణి, మరి ఏంటి లోపం? ఏంటి? లక్ష్మీదేవి చూస్తుంది. మాం నా పశ్యతి, అందరూ నన్ను కింద నుంచి పైదాకా అందరూ తెగేసి చూస్తున్నారు, కానీ ఈయన నన్నే చూడటం లేదు అసలు. ఇదొక లోపం. మాం నా పశ్యతి, పశ్యతి అంటే చూడటం, నా పశ్యతి అంటే అసలు చూడటం లేదు నన్ను, అందుకని ఈయన్నే నేను చేసుకుంటాను అని చెప్పి నారాయణ మెల్లో వేసేసి బోలో లక్ష్మీనారాయణ భగవానికి వరమాల వేసేసింది. చూడండి, అందుకే ప్రభుపాదులు వారు అంటారు, భగవంతుణ్ణి దర్శించడానికి ప్రయత్నించక్కర్లేదు. స్వామి దర్శనం ఇవ్వండి, దర్శనం ఇవ్వండి నాకు. ప్రభుపాదులు వారు అంటారు, భగవంతుణ్ణి పొందడానికి, దర్శనం చేసుకోవడానికి మనము బలవంతంగా ప్రయత్నించక్కర్లేదు. ఈ విధంగా నువ్వు భజన చెయ్యి, ఈ విధంగా నువ్వు సాధన చెయ్యి, స్వామికే అనిపించాలి, అబ్బా నా భక్తుడు, ఒకసారి వెళ్ళి ఆయనకి, నా భక్తుడిని చూడటానికి ఒకసారి నేను వెళ్ళాలి అని ఆయనకి అనిపించాలి. ధ్రువుడు చూడండి, ధ్రువుడు తపస్సు చేశాడు. ఇంద్రాది దేవతలందరూ కూడా ఎప్పుడైతే ధ్రువుడు 6వ నెలలో నిశ్వాసను కూడా మరి కట్టేసేసి బ్రహ్మాండాలన్నీ కంపించిపోయాయి. అందరి యొక్క దేవతల యొక్క నిశ్వాస కూడా కట్టేశారు. ఇంకా వాళ్ళు శ్వాస పీల్చుకోలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారు. అబ్బా శ్వాస ఏంటి ఆగిపోయింది మాది, చరాచర జీవులు అందరూ శ్వాస ఆగిపోయింది. ఎప్పుడైతే ధ్రువుడు శ్వాస తీసుకోవడమే మానేసేసాడు. పాహిమా బాహిమాం అంటూ దేవతలందరూ కూడా వెళ్ళారు పాల సముద్రం దగ్గర, పాల కడలలు వెళ్ళారు. ఏంటి అందరు కట్టకట్టుకొచ్చారు, అయ్యా స్వామి మీ గురించే తపస్సు చేస్తున్నారు, మా గురించి అయితే మేము ఎప్పుడే వెళ్ళిపోయేవాళ్ళం, మీ గురించే తపస్సు చేస్తున్నారు ఆయన. అప్పుడు సుఖదేవ గోస్వామి అంటున్నారు, భృత్యం దిదృక్షవ, ధ్రువుడిని చూడటానికి వచ్చాడు స్వామి, ధ్రువుడికి దర్శనం ఇవ్వడానికి రాలేదు. చూడండి, భృత్య దిదృక్షత, ధ్రువుడిని చూడటానికి ఎంతో కాలం నుంచి స్వామిగా అనిపించిందంట. ఒకసారి చిన్నపిల్లవాడు, ఒకసారి అంత ముద్దులోకి చిన్నపిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు, మరి రాజ్యంలో ఎన్ని వీధులోనే తెలియదు, అటువంటిది వనంలోకి వచ్చి మరి ఇంత భయంకరమైన అడవిలో కాస్త చీకటి పడితే మనకి భయం వేస్తుంది, చుట్టూ చెట్లు ఉన్నాయి ఎవరు లేరని చెప్పి మనం పరిగెత్తాము అసలు. అటువంటిది 6 నెలల కాలం పాటు వనంలో కూర్చొని రాత్రి పగలు విషసర్పాలు క్రూర మృగాలు ఉన్నాయి కూర్చొని తపస్సు చేశాడు అంటూ స్వామికి అనిపించింది ఒకసారి ధ్రువుని చూద్దాము. చిన్న చిన్న కళ్ళు, చిన్న చిన్న బుగ్గలు, 5 సంవత్సరాల పిల్లవాడు ఎంత ముద్దొస్తున్నాడు అని చెప్పి స్వామికే అనిపించిందంట. భృత్యం దిదృక్షత, తన సేవకుడిని చూడటానికి స్వామి పరిగెత్తుకుంటూ వచ్చారు.
కనుక అందుకే ప్రభుపాదులు వారు అంటారు, ఈ విధంగా నువ్వు భజన చేయి, ఈ విధంగా నువ్వు సాధన చేయి, స్వామికే అనిపిస్తుంది, పా నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు, నా నామం నిత్యం స్మరిస్తున్నాడు, ఒకసారి నేనే వెళ్ళాలి అని స్వామికే అనిపించాలంట. అందుకే భక్త రామదాస్ భద్రాచలం ఆయన అంటారు, స్వామి నీ పలుకు ఒకసారి ఊహనం ఏంటి, నేను రాత్రి పగలు రామ 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 అని చెప్పి కలవరిస్తున్నాను, కనీసం కలలో కూడా నీ నామం నేను మర్చిపోలేదే, కల్లో కూడా నేను నిద్రపోయేటప్పుడు కూడా నీ నామాన్నే స్మరిస్తున్నాను, నిద్రపోయేటప్పుడు కూడా ఎప్పుడు ఒకసారి కూడా మర్చిపోలేదు, ఒక్కసారి హానం ఏంటి నువ్వు, ఏంటి నీ పలుకేమన్నా బంగారం ఏంటి అని చెప్పి కీర్తించారు. కనుక లక్ష్మీదేవి వరించింది నారాయణుని. అటువంటి పరిమళించే సహజ సిద్ధమైన పరిమళం కలిగిన కేశపాసం కలిగిన అందాల రాశి ఓ నప్పిన్నాయ్ అంటూ ఆండాల గోష్ఠి అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. మెల్లగా వచ్చేసేయండి, గజ్జలు వినిపించాలి, చేతి గాజులు సవ్వడి వినిపించాలి మాకు, ఆ యొక్క పద్మం లాంటి హస్తాలతోటి మెల్లగా చెంగు చెంగు అంటూ నడుచుకుంటూ వచ్చి మెల్లగా తలుపులు తెరవాలి, మాకు తెలియాలి, మీరు ఒక్కొక్క పాదం వేస్తున్నట్లుగా మాకు వినిపించాలి అని చెప్పి ఆండాల గోష్ఠి ప్రార్థించారు. ఈ 18వ పాసురంలో ఇంతటితోటి అమ్మవారిని కాస్త మేల్కొల్పారు. ఇంకా గట్టిగా అయితే ఇంకొక 10 రోజులు, 10 రోజులతోటి ఈ ధనుర్మాస వ్రతం. స్వామి దయ, అమ్మవారి దయ నిజానికి చెప్పే అర్హత మాకు లేదు. నిజానికి స్వామి యొక్క ఈ తిరుప్పావై గురించి బొత్తిగా మాకు జ్ఞానం లేదు. అయినా కూడా అమ్మవారి యొక్క దయ, ఆవిడ ఏం చెప్పిస్తున్నారో అవే చెప్తున్నాం అంతే. తమిళ భాషలో ఉన్నా కూడా మనం ఈ తమిళ భాష ఈ పాసురాలు, చిన్నపిల్లవాడు చూడండి అమ్మ అక్క అన్న అంటూ ఉంటాడు, వాడికి ఏం తెలియదు, అయినా వాడు మెల్లమెల్లగా నేర్చుకుంటాడు. అలాగే మనం కూడా. కనుక అమ్మవారి దయ లేకపోతే మనం ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే మేము రాగలమా, లేకపోతే మీరు రాగలమా చెప్పండి. ఇప్పుడు జ్వరం వచ్చింది ఏదో ఒకటి, మొత్తానికి భౌతిక జగత్తు మరి ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. మరి స్వామి దయ, అమ్మవారి దయ లేకపోతే నోట్లోంచి మాటే రాదు మాకు నిజంగా చెప్పాలంటే. ఒకసారి గోవిందనామాలు చేసుకొని మనం శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హై గోవింద నందనందన నవనీత చోర వసుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హై గోవింద వజ్రముకుటధర వరాహమూర్తివి గోపీజనలుల గోవర్ధనోద్ధర దశరథ నందన దశముఖమర్జన పక్షివాహన పాండవా ప్రియా గోవింద హై గోవింద మత్స్య కూర్మ
वामन भृगुरम बलरामानुज बौद्ध कल्किधर वेणुगान प्रिय वेंकटरमण गोविंद हरि गोविंद सीता नायक श्रित परिपालक दरिद्र जन पोषक धर्म संस्थापक अनाथ रक्षक बांधव शरणगत वत्सल करुणा सागर गोविंद हरि गोविंद कमलदलाक्ष गामित फलद पाप विनाशक पाहि मुरारी श्रीमुद्रांकिता श्रीवत्सांकिता धरणी नायक दिनकर तेजा गोविंद हरि गोविंद पद्मावती प्रिया प्रसन्न मूर्ति अभयहस्त प्रदर्शन मध्यावतार शंखचक्रधर सारंगगदधर वीरजातिरस विरोधिमर्दन गोविंद हरि गोविंद सालग्रामधर सहस्रनाम लक्ष्मी वल्लभ लक्ष्मणाग्रज गसूरितिलका कांचनांबर गरुड़वाहन गजराज रक्षक गोविंद हरि गोविंद वानर सेविता वारिधि बंदन ఏడు కొండలవాడ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర गोविंद हरि गोविंद वज्र कवचधर वैजयंती माला वटिकसुलवाड़ वसुदेव तनया बेल्वपत्राक्षिता भिक्षुगसंस्तुता स्त्री पुंरूपा शिवकेशमूर्ति गोविंद हरि गोविंद ब्रह्मांड रूपा भक्त रक्षक नित्य कल्याण नीरजनाभा
याति राम प्रिया हरि सर्वोत्तम जनार्दन मूर्ति जगत साक्षी रूप गोविंदा हरि गोविंदा अभिषेक प्रिया या परिवारण रत्न किरीटा रामानुजनुत स्वयं प्रकाशा या श्रितपक्षा नित्य शुभ प्रदा निखिल लोकेशा गोविंदा हरि गोविंदा या आनंद रूपा या ज्ञानरहिता इह परदायक इह राज्य रक्षक परम दयालो पद्मनाभ हरि जगमलवासा तुलसी वनमाल गोविंदा हरि शेषाद्रि निलया शेष साहिबी श्री श्रीनिवास श्री वेंकटेश गोविंदा हरि गोविंदा गोविंदा हरि गोविंदा गोविंदा